హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మిగండి నేను నాటుకోడితో బిర్యానీ ప్రిపేర్ చేశాను అండి. టేస్ట్ అయితే అద్దరిపోయింది, మామూలుగా రాలేదండి. అసలు వేరే లెవెల్ అనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. మనం ఏంటంటే అండి, ఎప్పుడు మామూలుగా బ్రాయిలర్తో బిర్యానీ చేసుకుంటాం కదా, ఈరోజు ఏంటంటే నాటుకోడి బిర్యానీ చేస్తున్నాను అనమాట. దానికోసం ఏంటంటే నాటుకోడి 1/2 కేజీ తీసుకొచ్చానండి. 1/2 కేజీ నాటుకోడి బయట నుంచి అది చక్కగా కాల్పిచ్చింది. ఇదిగోండి చూడండి, శుభ్రంగా వాష్ చేసి అయితే దీన్ని పక్కన పెట్టేసాను అనమాట. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ఇదిగోండి ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తున్నాను. దానికోసం ఏంటంటే అండి, ఒక గిన్నె పెట్టేసుకున్నాక ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. మన 1/2 కేజీ కాబట్టి అండి, దగ్గరగా ఒక 3 టేబుల్ స్పూన్స్ అట్లయితే వేసుకోండి. ఎందుకంటే మనం ఫస్ట్ ఈ చికెన్ని కుక్ చేసుకుంటాం అనమాట, బిర్యానీ కదండి, అందుకోసం అని చెప్పేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే మీరు వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా చక్కగా వాష్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ అయితే దీనిలో మనం వేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు ఈ చికెన్ నేను యాడ్ చేసేస్తున్నాను అనమాట. చూడండి చక్కగా ఈ ఆయిల్లో వేసేసుకున్నామండి. ఈ ఆయిల్లో వేసుకుని ఏంటంటే మనం కాసేపు దీన్ని వేయించేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు ఈ నాటుకోడికి ఏంటంటే కొంచెం మనకి కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం లైట్గా మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ కాదు, కొంచెం అనమాట. ఎందుకంటే అది మంచిగా కొంచెం కుక్ అవుతుంది. సాల్ట్ అయితే కొంచెం యాడ్ చేసుకోండి. ఆ ముక్కకి ఆ సాల్ట్ పట్టాలి కదండి బిర్యానీకి, మరి ఇలానే చేస్తే మరి బాగుండదని. ఇదిగోండి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోనండి. చక్కగా దీన్ని మనము ఉడికించుకోవాలన్నమాట. ఈ చికెన్లో వాటర్ వచ్చేస్తాయి కదా, ప్రస్తుతానికైతే మనము ఆ వాటర్తోనే కుక్ చేస్తామండి. తర్వాత మళ్ళీ మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కూడా దీన్ని కుక్ చేసుకుంటాం అనమాట. ఇదిగోండి ఉప్పు కలిపేసాం కదా, ఉప్పు కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత కూడా మనము పెట్టేసేయాలి. ఇదిగోండి ఇప్పుడు దీనికి ఏంటంటే మనము మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నామండి. యాక్చువల్గా అయితే మనం బిర్యానీ మసాలా వేసుకోవచ్చు, కొన్ని నాటుకోడి చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా అండి. దానికోసం ప్యాన్ పెట్టేశాను. చక్కగా ఎండుమిరపకాయలండి, మీ స్పైస్కి తగిన ఈ విధంగా మీరు వేసుకోండి. మనం 1/2 కేజీకి అయితే కొంచెం నాకు ఎండుమిర్చి ఘాటుగా ఉంటాయండి, అందుకోసం అని చెప్పేసి నేనైతే కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను. ఇంక ఇదే అనమాట. మీరు కూడా మీ ఘాటుకు తగినట్టుగా ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకోండి. ఇదిగోండి చూడండి, నేను ఎంత ఒక 6 నుంచి 7 వరకు అయితే వేసుకున్నానండి. అలాగే ధనియాలు కొంచెం అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ అట్లా అనమాట. ఎందుకంటే 1/2 కేజీనే కదా, అదే కేజీ అయితే ఫుల్ మనం వేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి దీనికి ఏంటంటే కొంచెము చెక్క అండి, చెక్క కూడా మనం యాడ్ చేసుకుంటున్నాం మన మసాలాకి. అలాగే లవంగాయ మొగ్గలు అయితే ఒక 4 అండి, చూడండి ఒక 4 ఇవి. అండ్ అలాగే యాలక్కాయలు ఒక 3, జీలకర్ర కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ అట్లా మనం వేసేసుకుంటున్నాము. అలాగే సోంపు అనమాట, సోంపు ఉంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ అట్లా వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు, లేనంత మాత్రం ఏం కాదు. దీన్ని మనం మంచిగా వీటిలో కొంచెము పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలండి. మంచిగా ఈ మసాలాలన్నీ కూడా మనం వేయించుకొని మంచి పేస్ట్ని అయితే మనము ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. దానికోసం అండి పచ్చి కొబ్బరి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరితో అయినా మీరు చేసేసుకోండి. అలాగే ఇంకా టేస్ట్ రావడానికైతే గసగసాలండి, 1 టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసేసాను అనమాట. అలాగే జీడిపప్పు పలుకులు ఒక 4 అండి. ఈ మసాలాలన్నీ కూడా మనం వేయించుకొని చల్లారే వరకు అయితే మనము వెయిట్ చేయాలండి. చూసారు కదండి, వీటిని మనం ఒకసారి వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోనండి, పక్కన పెట్టేసుకుందాం చల్లారే వరకు. చల్లారిన తర్వాత మనం మంచిగా పేస్ట్ లాగా మనం దీన్ని మిక్సీ వేసుకోవాలన్నమాట. దీన్ని పక్కన పెట్టేస్తున్నానండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఇట్లా ఒక 5 మినిట్స్ తర్వాత అండి ఒకసారి మన చికెన్ని మంచిగా కలిపేసుకొని దీనికండి మనము 1/2 నుంచి 1/2 అండి పసుపు యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇది యాడ్ చేశాకండి బాగా ఇదంతా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. చికెన్ అంతా కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనము దీన్ని ఆయిల్లో కుక్ చేసుకోవాలి. ఇదిగోండి పసుపుని వేసాం కదా, ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దామండి. మూత పెట్టాక దగ్గరగా ఇది టైం పడుతుందండి. ఇట్లా మనం ఉడికించుకునే చికెన్ 12 మినిట్స్ నుంచి దగ్గరగా ఒక 15 మినిట్స్ వరకు అయితే మనము దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. ఇంకండి ఇట్లా పసుపు వేసిన తర్వాత మూత పెట్టేద్దాము. మనం ఇంతకుముందు ఒక 5 మినిట్స్ దాకా కుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకొక 10 మినిట్స్ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇదిగోండి ఒకసారి మనము కలుపుకుందాం. చూసారా కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి, మాడకుండా కొంచెంగా మనము ఒక్కసారి ఇట్లా కలిపేసుకుంటాం. ఇంకా కలర్ చేంజ్ అవుతుంది చూసారా, ఇట్లా అనమాట. మీరు ఏంటంటే 15 మినిట్స్ అండి టైం అయితే పెట్టుకోవాలి. కలర్ చేంజ్ అయినా అవ్వకపోయినా 15 మినిట్స్ అయితే మనము బిఫోర్ దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి చూసారా, ఇప్పుడు ఏంటంటే 15 మినిట్స్ అయిపోయింది మొత్తం మన కుకింగ్ టైము. దీనిలో ఏంటంటే అండి ఇప్పుడు మనం చేయాల్సిన పని, చక్క కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూసారా, మంచిగా కొంచెము బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది అనమాట.
గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి. ఇంకా బాగా కొద్దిసేపు ఉన్నా కానండి ఇంకా మాడిపోతుంది అనమాట. సో లేదు కొంచెం ముక్క గట్టిగా అట్లా ఉండాలంటే కనుక ఇంకొక 2 మినిట్స్ మీరు మంచిగా కుక్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా గోల్డెన్ బ్రౌన్లో కలర్లోకి వచ్చిన తర్వాత దీనికి మనము వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇదిగోండి నేను ఈ కప్పుతో 2 కప్పులు బాస్మతి రైస్ తీసుకున్నానండి, 1/2 kg నాటుకోడి చికెన్కి. సో ఏంటంటే వాటర్ క్వాంటిటీ వచ్చేసి 3 కప్స్ సరిపోతాయండి. 3 కప్స్లో ఏం చేస్తున్నానంటే 1 కప్ వాటర్ నేను దీనికి యాడ్ చేసేస్తున్నాను. కొద్దిసేపు మరిగిచ్చేసి ఈ చికెన్ నేను పక్కన పెట్టేస్తాను అనమాట. ఇదిగోండి ఇట్లా అనమాట. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేస్తున్నా అండి. మన పేస్ట్ ఇలా పట్టేసానండి, చూసారు కదా, దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే నేను వేస్తున్నాను అనమాట. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మన బిర్యానీ దినుసులు ఉంటాయి కదండి, అవన్నీ వేసుకోవాలన్నమాట. ఇదిగోండి కొంచెం హీట్ అవుతుంటే నేను షాజీరా వేసేస్తున్నాను. షాజీరా అలాగే బిర్యానీ ఆకులండి ఒక 3, స్టార్ పువ్వు 1/2. చూడండి ఇంకా మన బిర్యానీ ఇంట్లో ఉంటాయి కదండి, అవన్నీ దినుసులన్నీ కూడా మనము వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసాక ఇందులో ఏంటంటే కొంచెం మనము కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు దీనికి ఒక పెద్ద ఆనియన్ మంచిగా ఇట్లా స్లైస్ కట్ చేసుకున్నా అండి, ఇవి కూడా వేసేస్తున్నాను అనమాట. చూసారా, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ త్వరగా మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట. కొంచెం ఈ ఆనియన్స్ అన్నీ కూడా అండి చక్కగా బ్రౌన్ కలర్ రావాలన్నమాట. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు అయితే మనం వీటిని వేయించుకోవాలండి, మాడకూడదు. అట్లని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వీటిని మనము చక్కగా వేయించుకోవాలి. అప్పుడే ఈ బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే విధానం అండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనము వీటిని వేయించేసుకోవాలి. ఇదిగోండి ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతున్నాయండి, బట్ కలర్ చేంజ్ అవ్వలేదు. మనకేంటంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. చక్కగా అయిపోయిందండి. దగ్గర ఉండి కొంచెం వేయించుకోవాలన్నమాట, ఎందుకంటే త్వరగా మాడిపోతాయి ఇవి. ఇదిగోండి చక్కగా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిపోయినాయి, చూసారండి, బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తున్నాయి అనమాట. ఇదిగోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నాను అనమాట. చూడండి బ్రౌన్ కలర్ వచ్చాక వేసాక దీన్ని కూడా మనం మంచిగా ఆయిల్లో పచ్చివాసన వెళ్ళే వరకు అయితే మనం దీన్ని కూడా వేయించేసేయాలండి. ఇప్పుడు ఇందులో ఏంటంటే అండి మనము పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి ఇట్లా స్లైసెస్గా కట్ చేసండి, అవి కూడా వేసేస్తున్నాం. ఇవి కొంచెం వేగుతున్నప్పుడు ఈ పచ్చిమిర్చి అల్లము ఇదంతా వేగుతున్నప్పుడు అండి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మన మసాలాలన్నీ కూడా, చూసారా, చక్కగా వాటర్ మిక్స్ చేసుకోనండి ఇలా పేస్ట్ చేసేసా. ఈ పేస్ట్ని మనము యాడ్ చేయాలన్నమాట. ఈ పేస్ట్ వేసాక మనము చక్కగా మిక్స్ చేసుకుందాం. మాడకుండా చేసుకోవాలండి, పేస్ట్ మాడుతూ ఉంటుంది త్వరగా. సో మాడకుండా కొంచెం కలుపుకుంటూ దీన్ని కొంచెం ఆయిల్ వదిలే విధంగా అయితే మనం చేసుకోవాలి. ఫ్లేమ్ అయితే తగ్గించుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఏంటంటే పెరుగు చక్కగా మనము రూమ్ టెంపరేచర్లోని ఉన్న పెరుగునండి 1 కప్ అయితే నేను వేసుకుంటున్నాను. చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ పెరుగంతా కూడా ఈ పచ్చివాసన పోయే వరకు అండి మనం చక్కగా జాగ్రత్తగా కలుపుకుంటూ దీన్ని అయితే మనము కుక్ చేసుకోవాలి. ఇదిగోండి చక్కగా కొంచెంగా ఆయిల్ వదిలేస్తుంది, మంచిగా పెరుగు కూడా పచ్చివాసన వెళ్ళిపోయిందండి, మనకి ఆ స్మెల్ కూడా తెలిసిపోతుంది అనమాట. ఇదిగోండి దీనికైతే మనం ముందుగా చక్కగా బాస్మతి రైస్ నేను వాటర్లో సోక్ చేసి పక్కన పెట్టుకున్నా కదండి, ఆ వాటర్ అన్ని కూడా తీసేసాను అనమాట. ఇప్పుడు ఇవి మనము దీనికి యాడ్ చేయాలి, రైస్, ఓన్లీ రైస్ అండి. ఇదిగోండి రైస్ వేసి ఒకసారి మనం జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇవి విరగకుండా పైకి కిందకు ఒక్కసారి మనము మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఫ్లేమ్ హైలో పెట్టేసుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి, మరి హై కాదు. పెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఈ ఫ్లేవర్ అంతా కూడా ఈ రైస్కి పట్టేస్తుంది అనమాట. చక్కగా మనం ఇట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట ఒక 2 మినిట్స్ అండి. ఇప్పుడు ఏంటంటే దీనికి మనం ముందుగా చికెన్ని చక్కగా ఆయిల్లో ఇట్లా ఉడికించేసుకున్నాం కదా, ఆయిల్లో ఫ్రై చేసేసి నీళ్ళు కూడా యాడ్ చేసాం. ఇవి మనం వీటికి యాడ్ చేయాలన్నమాట. ఈ చికెన్ ఇవన్నీ కూడా మనము వేసేసుకోవాలండి. ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు అండి మీరు హాట్ వాటర్ని అయితే స్టవ్ పైన పెట్టేసుకోండి, చెప్పా కదా. ఇదిగోండి ఇట్లా మూత పెట్టేద్దాము, ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దాం. ఇదిగోండి ఇప్పుడైతే దీనికి మీడియం సైజు 1 టమాటాని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసండి, ఇవైతే యాడ్ చేసేస్తున్నాను. చూడండి టమాటా ముక్కలు వేసేసాను అనమాట. 1 కప్పు పుదీనా, ఇలాగే కొత్తిమీర కూడా అండి, కొంచెం కొత్తిమీర కూడా వేసేసాం అనమాట. వేసాక ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసుకున్నాక ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఇదిగోండి మెజర్మెంట్స్ ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి హాట్ వాటర్ అండి, ఇవి నేను యాడ్ చేస్తున్నాను. రిమైనింగ్ మనం 2 కప్స్ ఉన్నది కదండి, ఇవి వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. అలాగే ఉప్పు కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి, టేస్ట్కి సరిపోయినంత ఒక 1/2 టేబుల్ స్పూన్ అట్లా. సాల్ట్ వేసాం కదండి, సాల్ట్ వేసాక చక్కగా ఒకసారి కలుపుకొని ఇంకా మనము దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక 8 మినిట్స్ అయితే మనము కుక్ చేసుకోవాలండి.
చూసారా కలర్ఫుల్గా మన బిర్యానీ, నాటుకోడి బిర్యానీ. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు వేసాం కదండి, ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మీరు ఉప్పు చెక్ చేసుకోండి. ఇప్పుడు చేస్తే కొంచెము మనకి ఉప్పు కొంచెం ఎక్కువైంది అనుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. లేదంటే కనుక కరెక్ట్గా వేసుకుంటే కొంచెం నార్మల్గా అట్లా ఉంటుంది. హాఫ్ టేబుల్ స్పూన్ వేసా కాబట్టి నాకు సరిపోలేదండి, నేను కొంచెం వేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. యాక్చువల్గా హాఫ్ కేజీకి అయితే ఒక టేబుల్ స్పూన్ ఫుల్ పడుతుందండి నా మెజర్మెంట్ ప్రకారం. కలిపేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్ మీద చక్కగా మూత పెట్టేసుకోనండి. మనము ఒక 8 మినిట్స్ వరకు అయితే దీన్ని వదిలేసేయాలన్నమాట. ఇదిగోండి మూత పెట్టేస్తున్నాను. 8 మినిట్స్ అయితే వదిలేస్తున్నాను అనమాట. ఇంకా కొంచెం కసూరి మేతి అండి, హాఫ్ టేబుల్ స్పూన్ అంతే. జాగ్రత్తగా ఇలా కలిపేసుకోనండి. దీన్ని ఏంటంటే ఇప్పుడు మనం అట్లు పోసుకునే పాన్ ఉంటుంది కదండి, దాని మీద పెట్టేసుకొని మిగిలిన రిమైనింగ్ అంతా కూడా కుక్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది చూడండి, 60%, 70%. మిగిలిందంతా కూడా దాని మీద మంచిగా దమ్ అయిపోతుంది అనమాట. ఇదిగోండి ఇట్లా మన ఇంట్లో ఉండే అట్ల పైన ఏదైనా కానండి, ఇట్లా ఐరన్ది ఏదైనా ఉంటే అది పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాకండి చక్కగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నాము స్టవ్. దీనిపైన ఇంకా మన గిన్నెను పెట్టేసుకోవాలి. ఇట్లా 20 మినిట్స్ అయితే మనము దీన్ని వదిలేసేయాలన్నమాట. ఇదిగోండి ఇట్లా 20 మినిట్స్ మనము చక్కగా ఇది కింద ఏంటంటే ఈ ప్యాన్ పెట్టేసి దీని మీద పెట్టి చేసాం కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి 20 మినిట్స్ అయితే మనం దీన్ని కదిలించకుండా ఉండాలండి. ఆ 20 మినిట్స్ తర్వాతే మనం తినాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్గా మన నాటుకోడి బిర్యానీ అనేది మంచిగా కుక్ అయిపోతుంది. మన నాటుకోడి బిర్యానీ అండి, టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట, మామూలుగా లేదు, చాలా బాగా వచ్చిందండి. చూసారా ఇట్లా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫ్రీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.